జీవితంలో ప్రతి ప్రేమ కథకి ఆరంభం ముగింపు రెండూ ఉంటాయి. రాధాకృష్ణుల ప్రేమ కథ కూడా ఈ ఊళ్ళోనే మొదలైంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు ముగిసిందో మనందరికీ తెలియడానికే ఈ కథ. రాధాకృష్ణుల ప్రేమ కథ, రాధాకృష్ణుల ప్రేమ కథ, రాధాకృష్ణుల ప్రేమ కథ. ప్రేమ, ఇవి రెండే అక్షరాలు కావచ్చు, కానీ ఇవి ఎంత ఆనందాన్ని ఇస్తాయో అంతకు రెట్టింపు బాధనే మిగులుస్తాయి అని నాకు ఇప్పుడే అర్థమైంది. దానికి కారణం రాధ. ఒరే బండా, ఈరోజు రాధే కలర్ డ్రెస్ తీసుకొచ్చిందంటారా? ఒరే పట్టుకోరు ఒకసారి. ఏరా ఏమైంది? ఒరే 2 సంవత్సరాల నుంచి రాధ చుట్టూరు తిరుగుతున్నావురా. ఏ రోజైనా రాధా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పావారా? చెప్పావా? అసలు చెప్పావా? ఎప్పుడో తన ఇంటర్లో జాయిన్ అయినప్పుడు మొదలెట్టారా తిరగటం. ఈరోజు 2వ సంవత్సరం ఆఖరి పరీక్షరా. చెప్పాలంటే భయం వేస్తుందిరా. ఏంటి భయమే వేస్తుందా? ఆ కాడికి నీకు ఎందుకురా? రాధే డ్రెస్ వేసుకొస్తుంది, రాధే జాకెట్ వేసుకొస్తుంది, నీకు అవసరమా? అది కాదురా. ఏది కాదురా? నీకు రాధ నచ్చితే రాధా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పు. ఈరోజు ఎలాగైనా చెప్పేస్తుండ్రా. సరే పద. ఈరోజు చెప్పలేదనుకో నిన్ను కాల్లో దూసేసి నేను కూడా దూకేస్తాను రా. నాకు ఈత రాదు కదరా. ఈరోజు ఎగ్జామ్ ఎలా రాసావా? బాగానే రాసానే. నువ్వు? రే రాధ అదిగోరా. ఏమి బిందు, ఒకసారి ఆగవే, పట్టి జారిపోతుంది. హే రాధా, కృష్ణ వస్తున్నాడు. చెప్పబోతే నేను కాళ్ళ దోసేసి నేను కూడా దూకేస్తాను. ఏంటి ఇది? 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా. తను చెప్పడు, నువ్వు చెప్పవు. ఇంకెన్ని రోజులు ఇలా? రే నువ్వు పిలుస్తావు, నన్ను పిలవమంటావా? రాధా వీడు నీతో ఏదో చెప్పాలంట. రాధా, నీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి. కానీరా. నీ మనసులో ఏముందో తెలియదు, కానీ నా మనసులో నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది రాధా. మా అమ్మ నాకు చిన్నప్పుడే చనిపోయిందంట. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, కానీ నిన్ను చూసినప్పుడల్లా నాకు మా అమ్మే గుర్తొస్తుంది రాధా. ఒకవేళ మా అమ్మ ఉంటే నీలాగే ఉండి అనిపిస్తుంది రాధా. నువ్వు నా వైపు చూసినప్పుడల్లా మా అమ్మ నన్ను ప్రేమగా పిలిచినట్టు అనిపిస్తుంది. అసలు నువ్వే మా అమ్మో, మా అమ్మే నువ్వో నాకు అస్సలు అర్థం కావట్లా. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాధా. నేను ఎంత కష్టపడానా నేను నిన్ను బాగా చూసుకుంటాను. నీ మీద ఇష్టాన్ని ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చో లేదా ఒక రోజా ఇచ్చో చెప్పడం నాకు రాదు, కానీ నీ మీద ఉన్న ఇష్టాన్ని ఈరోజు నేను చూపిస్తాను.
నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం రాధా. హే కృష్ణ, ఏం చేస్తున్నావు? నీకేనా తెలుస్తుందా? నువ్వంటే నాకు ఇంత ఇష్టం రాధా. ఐ లవ్ యూ. కృష్ణ, ముందు కిందకి దిగు. కృష్ణ, కృష్ణ పైకి రా. కృష్ణ, పిచ్చా కృష్ణ నీకేమైనా అయితే నేనేమైపోవాలి? నువ్వంటే నాకు ఇంత ఇష్టం రాధా. అవునరా, నువ్వంటే నాకు పిచ్చిరా కృష్ణ. ఐ లవ్ యూ సో మచ్. ఇవి ఒక్క మాట చాలు. ఐ లవ్ యూ. ముందు పైకి రా. తొంగి తొంగి చూసే కళ్ళు నాలో ఎన్నో ఆశలు రేపనే ఏంటో ఎంతో కొత్తగా. తొంగి తొంగి చూసే కళ్ళు నాలో ఎన్నో ఆశలు రేపనే రాధా కృష్ణుల కలయిక. తననే తందాననే నందాననే తందానా తననే తందాననే నానా తననే తందాననే నానే నానే తందానా తననే తందాననే నానా. అరే బండా, ఈ ఫోటో చూడు, కత్తిలా ఉంది కదా. ఏ అవునరా, కత్తిలా ఉంది. ఎవరు మీ లవరా? ఇది మా లవరేంట్రా బాబు. ఇటువంటి ఫేస్బుక్లో బొచ్చుడు ఉంటాయి. ఇదిగో చూడు, నా నెంబర్ కావాలితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అని పెట్టింది. తప్పు కదరా. తప్పేముందిరా, ఈ రోజుల్లో ఇటువంటి అని కామన్. అయినా నువ్వు చూసింది చాలా తక్కువరా, లోపలికి వెళ్తే చాలా ఉంటాయిలే. అరే కృష్ణ, మనం కూడా అలాంటి ఫోన్ తీసుకోవచ్చురా. అలాంటి దరిద్రాలు చూడలేకే వద్దని చెప్పా. రే రాధరా, ఏంట్రాదా ఇలా వచ్చావు? నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను కృష్ణ. ఇంత మంచి విషయం ఇంత బాధగా చెప్తావు ఏంట్రాదా? నేను డిగ్రీ చదవడం మా నాన్న కోరిక. అందుకనే టౌన్లో హాస్టల్కి పంపిస్తున్నారు మా బాబాయ్. నిన్ను వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కృష్ణ. నువ్వు వెళ్ళరాదా, నువ్వన్నా చదువుకోవాలి. నువ్వు బాగా చదువుకుని మన పిల్లకి నువ్వే చదువు చెప్పాలా. నేను ఈలోగా బాగా కష్టపడి మనిద్దరికి డబ్బులు కూడా పెడతా. నీ డిగ్రీ అయిపోయాక మీ ఇంటికి వచ్చి ఒప్పించి పెళ్లి చేసుకుంటారాదా? నువ్వు చదువుకోవాలి. నేను లేకుండా ఉండగలవా కృష్ణ? నువ్వు లేకుండా ఉండలేను రాదా, కానీ ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నువ్వు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. రాధ వెళ్ళిపోతుందని బాధపడుతున్నావారా?
అంతకు మించిరా బండ. కావాల్సిన వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే ఇంత బాధ ఉంటుందేరా? రే రాధని వాళ్ళ బాబాయ్ తీసుకొస్తున్నారు రా. రాధ హాస్టల్కి వెళ్ళాక నాలో సగం ఊపిరి నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు అనిపించేది. చాలా ఒంటరిగా అనిపించేది. రోజు తనతో ఫోన్లో మాట్లాడుతున్నా కానీ రాధ ఇక్కడ నా పక్కన లేదు అన్న చిన్న ఫీలింగ్ నన్ను రోజు బాధిస్తూనే ఉండేది. ఎక్కడ కూర్చున్నా రాధ, ఏ పని చేస్తున్నా రాధ, చివరికి భోజనం చేస్తున్నా రాధ. నా వల్ల ఏది కాదు. కానీ ఒకరోజు, అరే కృష్ణ, రాధి రోజు సాయంత్రం వస్తుందంట్రా. నిజమా? ఆ. ఏంట్రా బాబు, చాలా రోజులకి నీ మొహంలో నవ్వు చూస్తున్నాను. మరి రాధ వస్తుంది కదరా. రే రాధాల బాబాయ్ రా. అదేంట్రా, రాధ కనీసం నీ వంక కూడా చూడలేదు. ఏంటి రాధా, హాస్టల్కి వెళ్ళాక నీ డ్రెస్సింగ్ స్టైల్ మారింది. ఎప్పుడు మొబైల్తోనే ఉంటున్నావు? ఏం లేదే, ఫేస్బుక్లో పిక్ అప్లోడ్ చేసా. ఇంకో 1 లైక్ వస్తే 1K అయిపోతుంది. ఏ రాధా, కృష్ణే ఏమైందే మీ ఇద్దరికి? ఏం అవ్వలేదులే, లీవ్. ఇంకేంటే? ఎరా అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? రాధ వచ్చిన దగ్గర నుంచి నాతో మాట్లాడట్లేదురా. కనీసం నా వంక కూడా చూడట్లేదు. ఏమైందో తెలియట్లేదు. ఎరా కృష్ణ, రాజుల్లోకి వచ్చిందంట కదా. చాలా మారిపోయిందిరా బాబు. జీన్స్ ప్యాంట్లు వేసేస్తుందంట, ఫేస్బుక్లో ఫోటోలు, వాట్సాప్లో డీపీలు. చూడలేదేంట్రా నువ్వు? ఇవిగో చూడు. రే ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. వెళ్తాంలేరా, ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ అంట. రే ఆడి మాటలేం పట్టించుకోకరా. లేదురా బండ, వాడు చెప్పింది నిజమే. రాధ ఈ మధ్య చాలా మారిపోయింది. ఎక్కువ ఫోన్తోటే ఉంటుంది. రేపొద్దున్న తను పిలిచి అడిగేస్తాను. ఏంటి పిలిచావంట? అంత ప్రేమగా మాట్లాడికి రాధ, చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు ఏమైంది నీకు? అసలు నాతో మాట్లాడట్లేదు. కనీసం నా వంక కూడా చూడట్లేదు. అసలు నేనంటూ ఒకడున్నానని నీకు గుర్తున్నాను రాధా? గుర్తున్నావు కాబట్టేగా ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది. లేదు రాధా, నువ్వు మారిపోయావు. నువ్వు వేసుకునే బట్టల్లో మార్పు వచ్చింది, నువ్వు చూసే చూపులో మార్పు వచ్చింది, నీ మాటల్లో మార్పు వచ్చింది. మొత్తానికి నా రాధే మారిపోయింది. రోజు ఆ ఫోన్తోటే ఉంటున్నావు. ఫేస్బుక్లో ఫోటోలు, వాట్సాప్లో ఫోటోలు, ఇంటర్నెట్ అనే మోజులో పడి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు రాధా. దేన్ని ఎంతలా వాడాలో నాకు బాగా తెలుసు. అవును నిజమే, దేన్ని ఎంతలా వాడాలో నీకు బాగా తెలుసు. అందుకేక నన్ను కూడా అంతలానే వాడా. ఏమన్నావు? సారీ రాధా, ఏదో నోరు జారు వచ్చేసింది.
ఈ ఒక్క మాటతో మన ఇద్దరి మధ్యన ఉన్న బంధాన్ని శాశ్వతంగా తెంచేశాం. రాధా, ఇంటర్నెట్ వల్ల నువ్వు నాకు దూరం అవుతావని అన్నాను. నన్ను క్షమించు రాధా. ఆ రోజు నోరు జారా నా 2 అక్షరాలు నిజంగానే నా ప్రేమని శాశ్వతంగా తెంచేశాను. ఆ గొడవ తర్వాత రాధ హాస్టల్కి వెళ్ళిపోయింది. కానీ తన జ్ఞాపకాలు నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉన్నాయి. ప్రేమ అనే 2 అక్షరాలు ఎంత ఆనందాన్ని అయితే ఇచ్చాయో అంతకు రెట్టింపు బాధని కూడా మిగిల్చాయి. ఇప్పుడు నాకున్నవి 2 దారులు. 1 రాధని మర్చిపోయి బ్రతకడం, 2 రాధని మర్చిపోలేక చావడం. రాధని మర్చిపోయి బ్రతకడం నా వల్ల కాని పని. ఇంక నాకు మిగిలింది 1. రే, రాధని ఇంకా మర్చిపోలేదరా? మర్చిపోయాను రా, తను ఎప్పుడో మర్చిపోయాను. రే, నీ నోరు అబద్ధం చెప్పచ్చేమో కానీ నీ కళ్ళు ఎప్పుడు నిజాలే చెప్తాయిరా. రాధని మర్చిపోలేకపోతున్నాను రా. నా వల్ల కావట్లేదు. ఎక్కడికి రా? ఇక్కడికే రా, ఇప్పుడే వస్తాను. నన్ను క్షమించరా బండ. రాధ లేకుండా నేను ఉండలేకపోతున్నాను. అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. సూరి, యారా ఫోన్ ఒకసారి ఎవరా? యారా ఎందుకు? ఒకసారి. సరే, ఇప్పుడే వస్తారా? జాగ్రత్త. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాధా. నువ్వు కొట్టినా పడతాను, తిట్టినా పడతాను. కానీ నువ్వు నన్ను అసహించుకుంటున్నావు రాధా. అదే తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే ప్రేమ కదా, తట్టుకోలేకపోతుంది ఇది. అయినా నువ్వే కరెక్ట్ రాధా, నువ్వే కరెక్ట్. ప్రాబ్లం అంతా నాది. ఇదిగో దీంది. ఇంటర్నెట్ వాడడం తప్పు కాదు రాధా. కానీ ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని కూడా పక్కన పెట్టి వాడటం నాకు నచ్చలేదు. నువ్వు ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఆ దారిలో నీకు ప్రమాదం ఉందని తెలిస్తే నేను ఆ దారిలో ఎలా వెళ్ళిస్తాను రాదా. అందుకే వద్దన్న తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు రాదా. నువ్వంటే నాకు ప్రాణం కాదు రాదా, ప్రాణం కంటే ఎక్కువ. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను రాదా. నా వల్ల కావట్లా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. చివరిగా ఒక మాట. ఇదే రోజు నీకు మాట చెప్పాను. అదే మాట ఇదే రోజు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ లవ్ యూ సో మచ్.
అడుగురే కృష్ణ. అరే కృష్ణ, అరే కృష్ణ, రాధ సూసైడ్ చేసుకుందంట్రా. రాధకేమైందిరా? రాధకేమైంది? అవునరా, రాధ సూసైడ్ చేసుకుంది. రా. అవునరా కృష్ణ, వాడు చెప్పింది నిజమే. రే ఆగరా, మేము వస్తాం. రే కృష్ణ, రారా బంద. బిందుకి ఎవరో హాస్టల్ నుంచి ఫోన్ చేసి చెప్పారంటరా కృష్ణ. రాధ ఫోటో ఎవరో ఎడిట్ చేసి ఇంటర్నెట్లో పెట్టారంటరా. అది తట్టుకోలేక రాధ సూసైడ్ చేసుకుందంటారు కృష్ణ. ఈ పేపర్ మీద నేను రాసే అక్షరాలు నా రక్తంతో తడిసిన సాక్ష్యాలు కృష్ణ. నువ్వు నా జీవితంలో నాకు దొరికిన ఒక గొప్ప అద్భుతం, కానీ నేనే దాన్ని గుర్తించలేకపోయాను. నువ్వు చెప్పింది నిజం కృష్ణ. ఇంటర్నెట్ మోజులో పడి నేనే కాదు, నాలాంటి ఎంతోమంది అమ్మాయిలు బలైపోతున్నారు. అసలు ఒక అమ్మాయి ఫోటో ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తే ఆ ఫోటో ఎంత దూరం వెళ్తుందో, ఎన్ని వెబ్సైట్లకు వెళ్తుందో తెలుసా కృష్ణ? ఆ ఫోటోని ఎడిట్ చేసి ఫేస్బుక్, వాట్సాప్ షేర్ల కోసం, పోర్న్ వెబ్సైట్ రేట్ల కోసం రకరకాలుగా ఫోటోలు పెట్టి అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు నీ రాధ కూడా దానికి బలైపోయింది. నీతో జీవితాంతం పంచుకోవాలి అని అనుకున్నాను, కానీ ఇలా మధ్యలోనే వదిలి వెళ్ళిపోతాను అని అసలు అనుకోలేదు కృష్ణ. నన్ను క్షమించు. ఐ లవ్ యూ సో మచ్. అరే కృష్ణ ఆగరా. రాధా, రాధా లే, రాధా, రాధా, అరే రమ్మని చెప్పండి రా. రాధా, 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 రాధా. రెండు సంవత్సరాల క్రితం ఒక న్యూస్ పేపర్లో నేను చదివిన ఒక సంఘటన. ఒక అమ్మాయి ఫోటోని నగ్నంగా ఎడిట్ చేసి ఇంటర్నెట్లో పెట్టడం వల్ల ఆ అవమానం తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని లెటర్ రాసి చనిపోయింది ఆ అమ్మాయి. ఆ లెటర్ ఆధారంగా నేను తీసిన కథే ఈ రాధాకృష్ణుల ప్రేమ కథ. ఈ కథ చిన్నదే కావచ్చు, కానీ ఇంటర్నెట్ వల్ల ఒక ప్రాణం పోవడం నాకు చిన్న విషయం అనిపించలేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది ఒక డేంజర్ జోన్. అది గుర్తించి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలని కోరుకుంటూ, ఇంటర్నెట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం అంకితం చేస్తున్నాం.